హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి అయితే మన బడా గణేష్ ఖైరతాబాద్ మహారాజ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి 4th ఆగస్ట్. ఈరోజు అయితే అప్డేట్ అయితే మీకు అయితే ఏమేమి ఉందో డీటెయిల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మనకి ఆల్మోస్ట్ అయితే మట్టి వర్క్ అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మనకైతే. ఇప్పుడైతే మనమైతే దగ్గరికి వెళ్ళి మాత్రం డీటెయిల్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై గణేష. జై గణేష్ అందరికైతే ఈ రోజు అయితే మనకైతే అప్డేట్ అయితే ఉంది అయితే మీకైతే డీటెయిల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనకైతే పైన అయితే మనకైతే ఫేసింగ్ వర్క్ అయితే మట్టి అయితే మనకైతే పెట్టేశారు. ఇప్పుడైతే మీకు జూమింగ్ చేసి చూపిస్తాను. నిన్న నైట్ మనకైతే క్లారిటీగా కనిపించలేదు కాబట్టి ఇప్పుడైతే చూసుకోవచ్చు, పైన అయితే మనకైతే 7 తలకాయలు మనకైతే ఫేసెస్ అయితే మనకు ఉన్నాయి కదా, అక్కడనైతే ఆల్మోస్ట్ అయితే మట్టి అయితే పెట్టేశారు. మనకైతే కింద అయితే ఇంకా పైన నాగు పడవలు అయితే మనకైతే కింద అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా పైనకైతే వెల్డింగ్ వర్క్ చేయలేదు. అయితే నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు, మనకైతే తొండం వరకు ఆల్మోస్ట్ అయితే తొండానికి పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి బాడీ చెస్ట్ వరకు అయితే మనకైతే పెట్టేశారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ అయితే కింద నిన్న చూపించాను కదా, కింద మన కాళ్ళ నుంచి పాదాల వరకు మన భుజ వరకు అయితే ఆల్మోస్ట్ అయితే మట్టి అయితే పెట్టేశారు. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, మనకు వచ్చేసి ఈరోజు సండే కాబట్టి భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చేసి ఇక్కడ అయితే ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే తమ్ముడు వాళ్ళవి మనకైతే వీడియో తీస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. చూడొచ్చు, ఇక్కడైతే మన తమ్ముడు వాళ్ళవి మన వీడియో లాగ్స్ అయితే తీస్తున్నారు. చూసుకోవచ్చు, ఖైరతాబాద్ వినాయకుడి అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ భక్తులు అయితే మనకైతే చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడైతే ఫోటో తీసుకుంటారు, దర్శనం అయితే చేసుకుంటారు. మనమైతే ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మనకి నైట్ అయితే పోస్టర్ అయితే పెట్టిన అని చెప్పాను కదా. ఇక్కడైతే మనకైతే నేను నైట్ క్లారిటీగా లేదు కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే పోస్టర్ అయితే పెట్టేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకు అది ఒరిగడ్డ అయితే మనకైతే ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అయితే చాలా అయితే తీసుకొచ్చారు. మనకైతే ఒరిగడ్డి పెట్టిన తర్వాత మనకైతే మట్టి అయితే స్టార్ట్ చేస్తారు కదా, అలానే మనకి మట్టిలో పెట్టడానికి ఒక్కొక్కటి అయితే మనకైతే ఒరిగడ్డి కావాలి కాబట్టి కంపల్సరీ అయితే మనకైతే ఇక్కడైతే మనకైతే చిచ్చు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీగా ఉన్నది. ఒక్కొక్కటి ఎలా కావాలో అలా అయితే మనకైతే రెడీ చేసుకొని మరి ఇక్కడైతే పెట్టేశారు. చూసుకోవచ్చు, మనమైతే ఒక్కొక్కటి ఎంత మనకి కావాలో అంత సైజులను అయితే మనకైతే సుదులతో అయితే మనకైతే ఇక్కడైతే పెట్టేసుకున్నారు. వచ్చేసేది మనకి ఇప్పుడైతే మనమైతే ఇక్కడ చూసుకున్నాం. అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే మట్టి మనకి ఎంత కావాలో ఇంకంతనో మనకైతే ఇక్కడైతే చేస్తున్నారు. మీకైతే చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకైతే మట్టి అయితే మనకైతే ఏ తీర కావాలో ఆ తీర అయితే మనకి రెడీ చేసి అయితే అన్న వాళ్ళు అయితే అక్కడికైతే తీసుకెళ్తున్నారు. మనకైతే చూసుకోవచ్చు, ఇక్కడ మట్టి అయితే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనకైతే రెడీ చేసుకొని మనకైతే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, అన్న వాళ్ళు ఒక్కొక్కటి అయితే మనకైతే ఇలా ముద్దలు చేసుకొని మనకైతే చేస్తున్నారు. చూసుకోవచ్చు, అన్ననైతే చూస్తారు కదా, మట్టి అలా పిసికి మనకి తర్వాత గడ్డి పెట్టి తర్వాత ఎలా రావాలో అలా అయితే మనకైతే చేస్తున్నారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, డ్రమ్ములను అయితే మనకైతే మట్టి అయితే కలుపుతున్నారు. మనకి ఎంత కావాలో అంత అయితే మట్టి అయితే డ్రమ్ములను అయితే కలుపుకొని పెట్టుకుంటున్నారు. ఇది వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ మండపంలో అయితే నిన్న నైట్ అయితే మీకు అయితే అప్డేట్ అయితే చెప్పాను కదా, సేమ్ ఎలా ఉందో అలానే ఉంది మనకైతే. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మనకి బాలరాము ఉంది. ఫేసింగ్ ఆల్మోస్ట్ మనకైతే ఫేసింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫేసింగ్ చూసుకోవచ్చు, మనకైతే ఈ సైడ్ లో నుంచి చూపిస్తాను మీకైతే. కింద బేస్ అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ సింగిల్ లేయర్, మొన్ననైతే సింగిల్ లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడైతే డబుల్ లేయర్ అయితే మనకి వేసుకొని నీట్ గా ఫినిషింగ్ స్టార్ట్ అయితే మనకైతే చేస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు ఫేసింగ్ ఆల్మోస్ట్ అయితే మనకైతే ఫేస్ ఎలా వస్తుందో అలా అయితే మనకైతే రెడీ చేస్తారు. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఫేస్ అయితే ఎలా అంటే అలా రెడీ చేస్తారు. మనకైతే చూసుకోవచ్చు ఫినిషింగ్ ఎలా చేస్తారు అన్న వాళ్ళు. ఒకవేళ మనకి ఎలా రావాలో అలా అయితే ఫినిషింగ్ అయితే మనకైతే అన్నైతే చూసుకోవచ్చు ఎలా చేస్తున్నా. మనకి పట్టి అది లప్పం పట్టితో మనకి ఎలా రావాలో అలా అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఇది కింద వచ్చేసి బేస్ మనకి చూస్తున్నారు కదా, రౌండింగ్ మనకి కింద బేస్ రౌండ్ రావాలి కదా, ఆ రౌండింగ్ అయితే ఫినిషింగ్ అయితే ఎలా చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే మనకు వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే నవం పడుతుంది. నైట్ అయితే చూపించాను కదా మీకైతే, మనకైతే నిన్న అయితే సగమే ఉండే, ఈ రోజు అయితే సేమ్ చూసారుగా నవం పడవ ఎలా వస్తుందో సేమ్ ఆ టైపులను అయితే మనకైతే ఇక్కడైతే రెడీ చేశారు. చూసుకోవచ్చు, మనమైతే ఎగ్జాక్ట్లీ ఎలా అంటే అలా వచ్చేసి చూస్తారు కదా.
ఇక్కడైతే మనకి ఈడొకటి ఉన్నది, అక్కడ సైడ్ ఒకటి మనకైతే పెట్టేసుకున్నారు, చూస్తారు కదా. ఇక్కడ వచ్చి అయితే చూసుకోవచ్చు రాహు కేతు మనకైతే నిన్న ఓన్లీ మనకి మట్టి వరకు అయితే పెట్టారు. ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫేసింగ్స్ మనకి ఎలా వస్తుందో అలా ఫేస్ రెడీ చేశారు. ఆకారం ఎలా రావాలో అలా మనకైతే షేప్స్ అండ్ డిజైనింగ్స్ అండ్ షాల్వా మనకి ఎలా రావాలో అలా అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే చేసేసారు. మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే రెడీ చేశారు, చూసారు కదా. అప్డేట్ టు అప్డేట్ అయితే అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంది. నిన్ననైతే మనకు ఓన్లీ మట్టి పెట్టి ఉండే, ఈ రోజు అయితే మనకైతే కింద మనకైతే తన్ను అయితే పెట్టేశారు. ఆల్మోస్ట్ ఎట్లా వచ్చిందంటే చూసుకోవచ్చు. మనకైతే అప్డేట్ టు అప్డేట్ అయితే మనకైతే చాలా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చినైతే చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్ లో మనకైతే నిన్ననైతే మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. ఈ రోజు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే పియూపీ అయితే మనకైతే పెట్టేసుకుంటున్నారు. అన్న వాళ్ళు అయితే చూసారుగా కొబ్బరి పీస్ ఉంది కదా, అది కలుపుకొని మరి ఒక్కొక్కటి అయితే మనకైతే జాయింటింగ్ అయితే చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫ్రేమ్స్ అయితే పెడుతున్నారు, మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకైతే డిజైనింగ్ వినాయకుడి మనకైతే లైటింగ్స్ తో అయితే మనకు వస్తుంది కదా, అదైతే మనకైతే పెడుతున్నారు చూసుకోవచ్చు. ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే మనకైతే ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి మొత్తం అయితే మనకైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకైతే లైటింగ్ కోసం మనకైతే చూస్తున్నారు కదా. వినాయకుడి ఎలా ఉందో వినాయకుడి అయితే మనకైతే పెట్టేస్తారు చూసుకోవచ్చు. మనమైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకోటి మనకైతే పడగలు అయితే ఇంకోటివి ఇక్కడైతే వెల్డింగ్ చేసి అయితే ఇక్కడవి పెట్టేస్తున్నారు చూసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ అయితే మనకైతే అక్కడ ఒక 2 చూపించాను. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇది 1 2 3 4 ఇక్కడ ఒక 4 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైనకి వెళ్ళి అయితే ఫిట్టింగ్ మాత్రం చేస్తారు. మనకైతే చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే పైనకైతే చూసుకొని ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను చూసుకోవచ్చు. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనమైతే అన్న వాళ్ళు అయితే పైనకైతే తార్లతో అయితే పైనకైతే ఉంచుకుంటున్నారు. ఒక్కొక్కటి అయితే చూసుకోవచ్చు. మనకైతే పైనకైతే తీసుకెళ్తున్నారు. మనకైతే పైన అయితే ఫిట్టింగ్ చేయడానికి మనకి డిజైన్ వచ్చేసి ఇటు వినాయకుడి వచ్చేసి అయితే మనకైతే కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మనకైతే వినాయకుడిని అయితే చూసుకోవచ్చు. ఇలానే మనకి ఇక్కడికైతే ఇంకా ఉన్నాయి. ఇవి మనకైతే అక్కడనే సేమ్ మనకి ఇక్కడ వచ్చేసి అటు సైడ్ మనకి వస్తుంది. మనకైతే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది. మనకైతే చూసుకోవచ్చు. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే మనకైతే తార్లతో అయితే పైనకైతే తీసుకుంటున్నారు. ఒకటైతే చూస్తున్నారా అన్న వాళ్ళు అయితే పైన అయితే మనకి కర్రల మీద నిలబడి మరి ఎలా తీసుకుంటున్నారు అంటే మనకైతే చూసుకోవచ్చు. ఎందుకంటే పైన అయితే మనకైతే గుంజుకోవాలి కాబట్టి తార్లతోనైతే మనకి చాలా కష్టము. ఎందుకంటే తాడు కొంచెం అదైపోయినా కానీ చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. నాకైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. చూసారు కదా, ఇది వచ్చేసి అయితే పైన మనకి అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ అయిపోతుంది. అది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకున్నాయి కదా, ఇది ఫిట్టింగ్ అయిపోతుంది. మనకైతే కిందైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే మనకైతే ఇటు సైడ్ ఒక 3 ఇటు సైడ్ 2 ఉన్నారు, పైన 3 ఉన్నారు. మనకైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకైతే అటు సైడ్ ఇటు సైడ్ ఈరోజు సండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే మనకైతే చాలా అంటే చాలా ఉన్నది. అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు. చూసారా అన్న వాళ్ళు పైన గుంజుకున్న తర్వాత ట్రాఫిక్ అయితే మనకైతే క్లియర్ చేశారు. ఎందుకంటే సండే కాబట్టి మనకి ఈరోజు వీకెండ్ మనకి అందరూ అటు ఇటు బయటికి వెళ్తారు కాబట్టి చాలా మనకైతే చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే మనకి దర్శనం అయితే చేసుకుంటారు. వచ్చేసి ఫొటోస్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు అయితే చేసుకుంటారు. మనకైతే చూస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకైతే దున్నానికి అయితే మనకి చెస్ట్ కార్డ్ అయితే మనకైతే మట్టి అయితే పెడుతున్నారు అన్న వాళ్ళు అయితే. ఇప్పుడైతే మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను చూసుకోవచ్చు. మనమైతే అన్న వాళ్ళు చూసారు కదా, మన చెస్ట్ భాగం దగ్గర దున్నంకి అయితే అయిపోయింది. చెస్ట్ భాగం దగ్గర అయితే మనకైతే పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఈ రోజు నైట్ వరకు అయితే మనకైతే బుజ్జవి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి లడ్డు చేయి ఉంది కదా, అదైతే వెల్డింగ్ వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకైతే జాలివి ఫిట్టింగ్ చేశారు. చేతి అనేది మనకి పెద్దగా లడ్డు పెట్టడానికి మనకి కావాలి కాబట్టి దాని గురించి వెల్డింగ్ అయితే హెల్ప్ గా చేస్తున్నారు. మనకి ఆశీర్వాదం ఇచ్చే చేయి ఆల్మోస్ట్ అయితే జాలి అయితే ఫిక్స్ చేశారు. మనకి హ్యాండ్స్ ఒకటి మనకైతే ఇంకా ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే మనకైతే పైన అయితే కావాలి కదా.
ఇదైతే ఫిక్స్ చేయలేదు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం అయితే. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ.